వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అలానే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతునైతే ప్రార్థిస్తాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. రకరకాల వంటలు, రకరకాల వ్లాగ్స్ అన్నీ పెడతాను. ఒక్కసారి మన ఛానల్ చూసి మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్దామండి. ఇది నేను చెప్పాను కదండి ముందు వీడియోలో, మన ఇంటి పని అయితే స్టార్ట్ చేసాము అని. ఇంటి పని స్టార్ట్ చేసాము. ఇంటి పనికి మెయిన్గా కావాల్సింది ఏంటి? వాటర్. ఈ ప్రతి ఇంట్లో ఫస్ట్ వాటర్ ఉంటేనే ఏదైనా మనకి పొద్దుపోతుంది. ఏ పనికైనా ఫస్ట్ నీళ్ళు కావాలి కదా. నీళ్ళు అయితే మనకి తెలుగంగ వాటర్ వస్తుంది తిరుపతిలో, అది కనెక్షన్ ఉంది. ఇప్పుడు నేను నిలబడుకున్న చోట అది ఉంది, మోతుంది కదా, అది ఉంది. కానీ అవి ఒక్కొక్కసారి రావు, ఒక్కొక్కసారి చాలవని ఫస్ట్ అయితే బోర్ వేసుకోవాలని అయితే డిసైడ్ చేసాము. ఫస్ట్ ఇంటి పనికి కూడా వాటర్ అయితే ఎక్కువ కావాలి కాబట్టి బోర్ వేద్దామని డిసైడ్ అయ్యి బోర్ వాళ్ళు అయితే పిలిపించామండి. ఈ అన్న మనకి ఎప్పటి నుంచో అలవాటు అనమాట. మా ఆయన చాలా చోట్ల వేపిస్తాడు కాబట్టి అన్ననే పిలిపించి వేపిద్దామని డిసైడ్ అయినాము. ఈ వీధికి పెద్ద బోర్ అయితే, లారీ బోర్ అయితే రాదండి. అందుకని ట్రాక్టర్ బోర్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఆ బోర్ని అయితే రంపించాము. ఇది మాది సన్న వీధి, చిన్న అంటే వీధి పెద్దదే. ఒక చోట టర్నింగ్ అవ్వాలన్నమాట. అక్కడ టర్నింగ్ అవ్వదు లారీ వచ్చి వేరే పక్కన పెట్టి అక్కడి నుంచి పైప్ లాగి ఈ ట్రాక్టర్ కనెక్షన్ ఇచ్చి ఈ బోర్ అయితే స్టార్ట్ చేద్దామని పూజ అయితే చేస్తున్నాము. అదే ఇంకా ఫస్ట్ ఏ పని చేసినా వినాయకుడిని పూజించాలి కదా. వినాయకుడిని చేసి పెట్టి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ పూలు అర్పించి ఆకు ఒక్క సమర్పించి టెంకాయ అయితే కొట్టుకున్నామండి. ఇంకా మేమందరం, నేను మా వారైతే టెంకాయ కొట్టారు, ఇంకా నేను దండం పెట్టుకున్నాను. నాన్న వచ్చున్నారు, నాన్న కూడా దండం పెట్టుకున్నాడు. అంతే, ఇంకా పూజ అయిపోయింది. ఇంకైతే స్టార్ట్ చేయాలండి. ఇంకా కర్పూరం కొండెక్కినాక స్టార్ట్ చేస్తారంట. ఇంకా కుంకుమ అవన్నీ నేను పెట్టుకొని అక్కడ ఉండే ముత్తైదులకంతా కుంకుమ పూలు అవన్నీ ఇచ్చాను. ఇంకా మా వారికి, నాన్నకి, అందరికీ కుంకుమ పెట్టాను. ఇంకా గంగమ్మ నీళ్ళు లేవు, కాశీ వాటర్ ఉంటే అంతా జల్లామండి. ఇల్లు అంతా జాగా అంతా జల్లామండి. నెక్స్ట్ వీడియో మేము లగ్నం చేసిన వీడియో వస్తుందండి, తప్పకుండా చూడండి. ఇంక ఇదంతా చల్లుతున్నాము. చల్లేసిన తర్వాత ఇంకైతే స్టార్ట్ చేస్తున్నారు బోర్ వేయడము. ఇది ఈవినింగ్ స్టార్ట్ చేశారండి బోర్ వేసేది. మార్నింగ్ రమ్మన్నాము, మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ స్టార్ట్ చేశారు. వేరే చోట పాయింట్ ఉందని అక్కడ లేట్ అయిందని ఈవినింగ్ వచ్చారండి. రావడం నాకు ఒక టెన్షన్ అయితే మొదలైందండి. అది రావు కాలంలో వచ్చారండి, అదొక టెన్షను. కానీ ఇదో ఇంకా ఉంటారు కదా అక్కన పక్కన, వాళ్ళదొక గొడవ. అన్నీ సాల్వ్ అయినాయి అనుకొని ఇంకా పూజ అంతా ఫినిష్ అయ్యి స్టార్ట్ చేసామండి. 6:30 అయిపోయింది సండే. ఇంకా స్టార్ట్ చేసే లోపల నీళ్ళేమో పోసి వాళ్ళు పాపం కష్టపడ్డారండి నైట్ అంతా కూడా. నీళ్ళు అయితే పాయింట్లో ఉన్నాయి, కానీ అక్కడ మా ఏరియాలో వచ్చి ఒక ప్రాబ్లం కూడా ఉందండి. బోరల్స్ వచ్చేసాయి. ఆ బోరల్స్ వల్ల ఎంత లోపలికి వెళ్ళినా బూడిపోతానే ఉంది. ఇంకా ఎంతసేపు పాపం నైట్ అంతా వాళ్ళు నిద్రపోలేదు, మేము నిద్రపోలేదు, మేల్కొనే ఉన్నాము. ఇంకా కాసేపు నేను పనుకుంటే మా ఆయన వచ్చి కూర్చోవడం, నేను మేల్కొంటే ఇద్దరం ఒక్కొక్కరు మార్చి ఒకరు. మా బాబు చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి రావడము పోవడం, ఇలా ఇంకా వాళ్ళకి నైట్ అంతా టీలు పెట్టిస్తూ ఉన్నాము. ఇలా నీళ్ళు పోసి బోరు వేస్తూనే ఉన్నారండి లోపలికి. అయినా కానీ నీళ్ళు అయితే పడ్డాయండి, పడకుండా అయితే లేదు. ఒక 1/2 ఇంచ్ వాటర్ అయితే పడ్డాయి. ఫుల్ మనకి 1/2 ఇంచ్ వాటర్ అయితే చాలదు కదండి. మా ఆయన ఏమంటే 1/2 ఇంచ్ వాటర్ మనకు చాలదు, కనీసం 1.5-2 ఇంచులు పడాలి అని చెప్పారు. ఇంకా అందుకని వెయిట్ చేసాము.
నైట్ అంతా మనము వాళ్ళది తప్పులేదులేండి, వాళ్ళు కష్టపడ్డారు. చూసారా, ఒకరు నీళ్ళు తెచ్చిపోస్తుంటే ఒకరు వచ్చి అది మట్టి లాగుతుంటే అంతా పోసి అంతా చూడండి వస్తూనే ఉన్నాయి. ఇంకా నైట్ అంతా వేసి కూడా మార్నింగ్ అయితే అదేమంటారు పైన ఊట నీళ్ళు అయితే వచ్చాయండి. అక్కడికి వాళ్ళ వల్ల కాలేదు, ఎంతసేపు వేస్తూ ఉన్నా మా వల్ల కాలేదు అనేసి వాళ్ళే నిలిపేశారండి. ఇంకా సైడ్ ఉన్న ఆయన బోరు వానరు, ఇంకా అందుకే సైడ్ ఆయన నిలిపేశారు. వద్దులే ఇక్కడ పడలేదు ఎందుకు వేస్ట్ అని. కానీ ఆ బోర్లో మేము చాలా నష్టపోయామండి డబ్బులు. ఇంకా సెకండ్ అయితే ఏంటి మళ్ళీ పూజ చేస్తుందా అనుకుంటున్నారా, ఇది ఒక నెల రోజుల తర్వాత అండి. ఈ బోరు కోసము నెల రోజులు వెయిట్ చేశాము. ఎందుకంటే ఇది ఈ బోర్ ఆయన మా ఏరియాకి వేసే ఆయన అంటండి. ఈయన బోరల్స్ వచ్చినా కూడా వేస్తాడు అన్నారు పక్కన. ఫస్ట్ అయితే మాకు తెలిసిన ఆయన అనేసి ఆయనకి ఇచ్చాము. ఆయన వల్ల కాకుండా వెళ్ళిపోయినాడు. ఈయన వచ్చి అవి బోరల్స్ వచ్చినా కూడా ధైర్యంగా వేస్తాడంట. మా పక్కన వాళ్ళు చెప్పారు. వాళ్ళకి కూడా 2-3 బోర్లు వేసారండి. అందుకనేసి ఇంకైతే ఆయన కొంచెం బిజీ. ఆయన కోసం నెల రోజులైతే వెయిట్ చేసాము. ఇంకా దీనికి ముందు లగ్నం అయిపోయింది. లగ్నం కూడా అయిపోయినా కూడా పని ఏం చేయకుండా ఒక నెల రోజులట అటు ఇటు అంటే అట్లే వదలకూడదని అట్లా ఏదో ఒకటి మట్టి లోడడమో ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాము. ఆ బోర్లో వచ్చి టెస్టింగ్ మోటార్ కూడా పెట్టాము. టెస్టింగ్ మోటార్ పెడితే 2 నిమిషాలు అలా వచ్చేది వాటరు. ఇంకా 2 నిమిషాలు వాటర్ మనకేం సరిపోతుందండి. అందుకనేసి రెండో బోర్కి అయితే పోతే పోనీ మనకు వాటర్ అయితే కావాలి మెయిన్ ఇల్లు కట్టుకోవడానికి అనేసి మళ్ళీ రెండోసారి అయితే ఈ బోర్ని అయితే పిలిపించామండి. పిలిపించి ఇక్కడైతే వేస్తున్నారు. ఇది వెన్స్డే రోజు స్టార్ట్ చేసామండి బోరు. ఇంకా ఇప్పుడైతే నేను కొడుతున్నాను టెంకాయ. అప్పుడు మా వారు కొట్టారు కదా, ఈసారి నేను కొట్టాను. కొట్టి ఇంకా అన్నీ మాకు తెలిసిన పద్ధతిలో పూజ అంతా చేసి మళ్ళీ వినాయకుడిని దండం పెట్టుకొని, వాళ్ళదేం తప్పలేదండి. ఆ నేల లాంటిది, నేల గురించి మనం ఏం చెప్తాము, ఇంకేం చేయలేం కదా. ఇంకా సరే అని ఇదంతా అయిపోయినాక ఇక్కడ కూడా స్టార్ట్ చేశారండి. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ వేసిన పాయింట్ వేరే, ఇక్కడ వేసే పాయింట్ వేరే అండి. చూసారా, ఫస్ట్ వేసిన చోట అయితే అక్కడ కూడా వాటర్ పడలేదండి. సేమ్ అలాంటి బోరల్స్ వచ్చాయి. అక్కడ కూడా డబ్బులు పెట్టి 1000 రూపాయలు పెట్టి పాయింట్ పెట్టించాము, అక్కడ కూడా రాలేదు. ఇది 3వ పాయింట్ వాళ్ళే ఉతారుగా వేశారండి. ఎవరు బోర్ వేసే వాళ్ళే. ఇక్కడ మాటికి 100 అడుగుల్లో చిమ్మాయండి వాటరు. సూపర్గా పడ్డాయండి. 3 ఇంచుల వాటర్ పడ్డాయి. మీరే చూస్తున్నారు కదా, వాటర్ అయితే బాగా వచ్చింది. కొంచెం నష్టపోయినా కూడా ఇప్పుడైతే కొంచెం హ్యాపీయే అండి. మనము బాధపడలేదు. చూసారా, నీళ్ళు బాగా వచ్చాయి కదండి. కానీ ఫస్ట్లో బాధపడాము, మళ్ళీ అయితే హ్యాపీగా నాకైతే ఆనంద బాష్పాలు వచ్చేసాయి. దీనికి కూడా కారణము ఇంతకుముందు వీడియోలో ఒక మాట చెప్పాను తెలుసా అండి. సత్యమ్మ అనేసి అమ్మవారిని చూపించాను కదండి. ఆ అమ్మవారు ఈ ఫస్ట్ సెకండ్ బోర్ కూడా ఫెయిల్ అయ్యే కాడికి ఒక ఆమె, నేను అలా దిగులుగా కూర్చోంటే ఒక ఆమె వచ్చి, ఎందుకు బాధపడుతున్నావు, ఆ అమ్మ కాడిపోయి మొక్కొని రాపో టెంకాయ కొడతాననేసి పడతాయి నీళ్ళు అనింది. ఈ 3వ పాయింట్ కాడికి వెళ్ళేటప్పుడు ముందే నేను వెళ్ళి ఆమె కాడిపోయి ఒక 1/2 అవర్ చాలా బాధపడ్డాను. ఆమె కాడ కూర్చొని కనీసం అరగంట ఎవ్వరికి చెప్పాల, నేనే వెళ్ళిపోయి కొంచెంసేపు కూర్చొని అరగంట సేపు చెప్పుకొని బాధపడుతూ ఉన్నాను. అమ్మ నాకు 2 గంటలకంతా నీళ్ళు వచ్చేవాలి అని దండం పెట్టుకొని వచ్చానండి. అంతే. ఇది చెప్పాలంటే మనము మంచి చెడు అన్నీ చూస్తాము. అసలు ఇది కరెక్ట్గా బుధవారము 12 గంటల రావుకాలంలో దింపేశారండి. నేను అప్పుడు కూడా మా ఆయనతో అన్నబ్బా రావుకాలము అంటాను, సరే ఉండి చెప్తానంటానే ఉన్నాడు. రావుకాలంలో దింపేశారు. అయినా కానీ ఆ అమ్మ ఆశీర్వాదం వల్ల నాకైతే వాటర్ అయితే పడిందండి. చాలా సంతోషం అయిపోయింది. అప్పుడు ఇంకా సంతోషం అయిపోయి మళ్ళీ ఆమె కాడికి మొక్కొని మళ్ళీ ఈవినింగ్ పోయి టెంకాయ కొట్టుకొని వచ్చాను. తర్వాత బుధవారం మొక్కాము కదా, శుక్రవారము కోడిపుంజు పొంగలి పెట్టుకొని వచ్చినానండి. ఆమెకి చెప్పినట్లు నేనైతే ఆ మొక్క అయితే తీర్చినాను. ఆమె చూసారా, సత్యమైన దేవత అనేసి ఇంతకుముందు వీడియోలో అదే అండి చెప్పింది మీకు అందరికీ.
నేనెందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, మీకు కూడా చెప్పేది ఏమంటే, మనుషులు నమ్మేదానికన్నా దేవుళ్ళని నమ్మండి. ఇదిగోండి నీళ్ళు ఎలా పోతున్నాయో బాగా వస్తున్నాయి కదండి. బాగా వస్తున్నాయా లేదా అని నాకు కామెంట్ చేయండి. మనుషులు మనం బాగుపడినామంటే ఒప్పదండి. దేవుళ్ళు అలా కాదు, మనం బాగుపడాలనే చూస్తారు. కాబట్టి దేవుని నమ్ముకోండి మనుషుల కన్నా. మనుషుల్ని నమ్మండి, ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. మనతో బాగుంటారు, వెనకాల గోతులు తీస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనేసే వీడియో పెడుతున్నాను. బోర్ బిగించే వీడియో నెక్స్ట్ పెడతానండి, తప్పకుండా చూడండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఈ మూల వేస్తున్నాము అనేసి. ఫస్ట్ అయితే ఈశాన్య మూల పడిందని వేసామండి, అక్కడ వాటర్ పడలేదు. మళ్ళీ పాయింట్ నైరుతి మూల పెట్టారు, అక్కడ పడలేదు. ఇది ఉతారుగా పెట్టిన పాయింట్లో అయితే వాటర్ అయితే పడింది. ఇది నైరుతి మూల వస్తుంది. ఇంకా వాళ్ళు అన్నారు, నీళ్ళకేం లేదమ్మా, మీరు అక్కడ ఎట్లా ఈశాన్య మూల మనం ట్యాంకీ కడతాం కదా, కాబట్టి అదంతా లెక్కలేదు అని చెప్పినారు. అందుకనేసి మళ్ళీ వాస్తు ఆయనకి ఫోన్ చేసి అడిగినా ఆయన కూడా అదే మాట చెప్పాడు. ఇంకా అందుకనేసి మళ్ళా ఓకే అనుకున్నాము. ఈవినింగ్ అయితే కేక్ తెచ్చుకొని మేమందరము పార్టీ చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎంతో ఉపయోగపడుతుందనేసి వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. నీళ్ళు బాగా పడ్డాయా లేదా నాకు కామెంట్ చేయండి. బాయ్. మీ జీవితంలో ఇలాంటి ఏదైనా జరుగుంటే నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.